హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ప్రస్తుతం లండన్ వీధుల్లో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతూ ఉన్నారు. ఈ నిరసనల్లో 10 లక్షల మందికి పైగా పాల్గొన్నారు. అంటే ఇది ఎంత పెద్దగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడి పోలీసులు సైతం ఇది యూకే చరిత్రలోనే అతిపెద్ద నిరసన అని కూడా అభివర్ణిస్తూ ఉన్నారు. దీన్ని బట్టి చూసుకుంటే అక్కడి ప్రజలు అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా ఎంత పెద్ద ఎత్తున పోరాడుతున్నారో మనందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. మరి అక్కడి ప్రజలకు ఈ అక్రమ వలసదారుల నుంచి వస్తున్న ఇబ్బందులు ఏంటి, ఇది యూకే చరిత్రలో ఏ విధంగా ఈ అక్రమ వలసదారులు వచ్చి స్థిరపడుతూ వచ్చారు అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ప్రస్తుతం జరుగుతున్న ఈ అతిపెద్ద నిరసన అనేది చాలా పెద్దది. లండన్తో పాటు యూకే మొత్తంలో ఉన్న అక్రమ వలసదారులందరినీ కీర్ స్టార్మర్ ప్రభుత్వం వెంటనే తరిమేయాలి అనే విధంగా వీరు నిరసనలో చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా దీనికి ప్రపంచవ్యాప్తంగా సైతం పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. ఎలాన్ మస్క్ సైతం ఈ అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా మీరు ఖచ్చితంగా పోరాడండి, ఈ పోరాటాన్ని అస్సలు ఆపవద్దు, ప్రభుత్వం సైతం దీనికి దిగి రావాలి అని మద్దతు చెబుతూ ఉన్నారు. దీంతోపాటు అక్కడ నిరసనలు చెబుతున్న ప్రజలు సైతం ట్రంప్ను మోటోగా తీసుకునే ఈ నిరసనలు తెలుపుతూ ఉన్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంలో భాగంగా ట్రంప్ తన దేశంలోని అక్రమ వలసదారులందరినీ తిప్పి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా చేయాలి అంటూ ప్రజలు నిరసనల్లో భాగంగా మ్యాగా క్యాప్స్ను సైతం ధరించి నిరసనలు తెలుపుతూ ఉన్నారు. అయితే లండన్లో ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చిన అక్రమ వలసదారుల వల్లే పెద్ద ఎత్తున సమస్య ఏర్పడుతుంది. దీంతోపాటు పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ నుంచి కూడా చాలామంది వెళ్ళి యూకేలో స్థిరపడ్డారు. వీరిలో ముఖ్యంగా రాడికలైజేషన్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంది. దీనివల్ల యూకే ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. యూకేలో ముఖ్యంగా గతంలో ఎప్పుడెప్పుడు వలసలు ఎక్కువగా వచ్చాయి అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలిస్తే 2021 సెన్సస్ ప్రకారం యూకే మొత్తంలో 6% అంటే 40 లక్షల మంది అక్కడ అక్రమ వలసదారులు నివాసం ఉంటున్నారు అని తెలుస్తోంది. యూకే జనాభానే 6 కోట్లు. ఈ 6 కోట్లలో 40 లక్షలు అంటే చాలా ఎక్కువ మొత్తమే ఇది. దీంతోపాటు ఈ అక్రమ వలసదారుల్లో ఎక్కువగా యెమెన్, ఇరాక్, సిరియా, ఇరాన్, లెబనాన్, జోర్డాన్ లాంటి దేశాల నుంచి ఎక్కువగా ఉన్నారు. అంతేకాకుండా పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ నుంచి కూడా అక్కడ అక్రమంగా వలస వెళ్ళారు. ఈ విధంగా వలస ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, ఎప్పుడెప్పుడు జరిగాయి అనే విషయానికి వస్తే, ముఖ్యంగా 1958 నుంచి 1975 మధ్యలో యూకేలో కర్మాగారాలు, ఫ్యాక్టరీలో పనిచేసేందుకు వలస కూలీలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో ఈ దేశాల నుంచి ఆ దేశానికి వలస వెళ్ళి అక్కడ పని చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఈ విధంగా మెల్లిమెల్లిగా స్థిరపడటం చేస్తూ వచ్చారు. అయితే 75 వరకు వచ్చిన వాళ్ళంతా ఏదో ఒక పని చేసుకోవడానికి వచ్చారు కాబట్టి వీరి వల్ల పెద్దగా ఇబ్బంది ఏమీ రాలేదు. కానీ ఆ తర్వాత జరిగిన వలసల వల్లే చాలా ఇబ్బందులను యూకే ఎదుర్కొంటుంది. మరీ ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ నేషన్స్లో ఈ 75 తర్వాత పెద్ద ఎత్తున కాన్ఫ్లిక్ట్ అండ్ సివిల్ వార్ ఇటువంటివి జరిగాయి. ఇవి జరిగిన సమయంలో చాలామంది ప్రజలు యూకేకు వలస వెళ్ళారు. మరీ ముఖ్యంగా 1979లో జరిగిన ఇరాన్ రెవల్యూషన్, 1991 అండ్ 2003లో జరిగిన ఇరాక్ వార్ అండ్ 2011లో జరిగిన సిరియా సివిల్ వార్, దీంతోపాటు 2011లోనే జరిగిన లిబియా వార్ అండ్ 2015లో జరిగిన యెమెన్ కాన్ఫ్లిక్ట్, వీటన్నిటి వల్ల పెద్ద ఎత్తున ప్రజలు యూకేకు వలస వెళ్ళారు. మనమందరం చూస్తూనే ఉంటాం. గతంలో చాలా వరకు చిన్న బోట్లలో 100 మందికి పైగా అక్రమ వలసదారులు కిక్కిరిసిపోయి వాళ్ళు యూకేకు వలస వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఇటువంటి బోట్లు చాలా వరకు సముద్రంలోని మునిగిపోయి వాళ్ళంతా చనిపోయిన పరిస్థితి సైతం ఏర్పడింది. సో వీరందరినీ అప్పట్లో యూకే ప్రజలు యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారు. మానవతా దృక్పథంలో భాగంగా వీళ్ళందరినీ మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. మన గవర్నమెంట్స్ కూడా వీరికి సరైన రక్షణ కల్పించాలి అనే విధంగా అప్పట్లో మాట్లాడారు. దీంతో అప్పటి గవర్నమెంట్స్ సైతం వీళ్ళందరినీ తమ దేశంలోనికి ఆహ్వానించాయి. ఫలితంగా ఆ దేశంలో 40 లక్షల మందికి పైగా అక్రమ వలసదారులు స్థిరపడ్డారు. అంటే ఇది గవర్నమెంట్ లెక్కల ప్రకారమే ఇంత ఉంటే,
అనధికారిక లెక్కల ప్రకారం వీరు చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నట్టు సమాచారం అందుతుంది. అయితే వీరి వల్ల దేశంలో చాలా పెద్ద ఎత్తున సమస్యలు ఏర్పడుతున్నట్లు ఇప్పుడిప్పుడే ప్రజలు భావిస్తూ ఉన్నారు. అయితే వీరి వల్ల తమ దేశంలో పెద్ద ఎత్తున సమస్యలు ఏర్పడుతున్నాయని ప్రజలు భావిస్తూ ఉన్నారు. కొన్ని సర్వేల ప్రకారం యూకేలో 52% పీపుల్ తమకు ఈ అక్రమ వలసదారుల వల్ల సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. శాంతి భద్రతల సమస్యలు, దీంతోపాటు దోపిడీలు, దొంగతనాలు ఇటువంటివి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. వీరిలో ఈ అక్రమ వలసదారులే ఎక్కువగా పాలు పంచుకుంటూ ఉన్నారు అని 52% ఆఫ్ పీపుల్ నమ్ముతూ ఉన్నారు. అంతేకాకుండా ఇలా అక్రమంగా వలస వచ్చిన వారిలో మహిళలు 78% ఎక్కడా కూడా పనిచేయడం లేదు. వీరికి గవర్నమెంట్స్ నుంచి వచ్చే పథకాలు, ఫ్రీ బీస్ మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. ఇలా 78% ఆఫ్ అక్రమ వలసదారులు కూర్చుని తింటున్నారు అనే భావన చాలా మందిలో ఉంది. అంతేకాకుండా బర్మింగ్హామ్, బ్రాడ్ఫోర్డ్ వంటి నగరాల్లో ముస్లిం డామినేటెడ్ ఏరియాస్ సైతం పుట్టుకొచ్చాయి. ఈ ఏరియాల్లో ఇతరులు వెళ్ళడానికి అంత పెద్దగా సాహసించరు. మరీ ముఖ్యంగా అత్యవసరం అయితే తప్ప ఇతర మతాల వాళ్ళు వెళ్ళడానికి సాహసించరు. జనరల్గా యూకేలో క్రిస్టియన్ పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా. తమ దేశంలో ముస్లిం డామినేటెడ్ ఏరియాస్ ఏర్పడి ఆ ప్రదేశంలో తమకు వెళ్ళడానికి సైతం వీలు లేకుండా ఉంటే వారికి ఎలా ఉంటుందో మీరే చెప్పండి. అక్కడి పోలీసులు సైతం మీరు అటువంటి ఏరియాల్లోకి వెళ్ళవద్దు, ఒకవేళ వెళితే మీకు ఏమైనా జరిగితే మాకు సంబంధం లేదు, అది మీ తప్పుగానే మేము పరిగణిస్తాము, అంటే మీపై ఎవరైనా వచ్చి దాడి చేసినా సైతం మీ తప్పుగానే మేము పరిగణిస్తాము అని అక్కడి పోలీసులు సైతం చెబుతున్న పరిస్థితి ఏర్పడింది. అంటే ఇది ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతోపాటు ఈ విధంగా అక్రమంగా వలస వచ్చిన వారిలో చాలా ఎక్కువ మంది ఇటువంటి దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన వారి మైండ్ సెట్ ఉగ్రవాద మైండ్ సెట్తో లింకప్ అయి ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ రాడికలైజ్డ్ అయిపోయారు. వీరి వల్లే తమ దేశంలో ఎక్కువగా ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి. కత్తిపోట్లు, తల నరికేయడం, లేదంటే గన్ షూటింగ్ ఇటువంటి కల్చర్ చాలా ఎక్కువైపోయింది. వీళ్ళే అందులో చాలా ఎక్కువగా పాల్గొంటున్నారు. రీసెంట్గా జరిగిన ఒక డ్యాన్స్ షోలో ఒక దాడి జరిగింది. ఈ దాడిలో 3 చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో సైతం వీళ్ళే పాలు పంచుకున్నారు అనే విధంగా అక్కడి ప్రజలు చెబుతున్నారు. దీంతోపాటు పాకిస్తాన్లో వచ్చిన అక్రమ వలసదారుల వల్ల దేశంలో గ్రూమింగ్ గ్యాంగ్స్ అనేవి పుట్టుకొచ్చాయి. ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ అక్కడి చిన్నారులు, మహిళలు ఏ ఒక్కరిని వదలకుండా పెద్ద ఎత్తున అత్యాచారాలకు పాల్పడ్డారు. వీటిని కనీసం గవర్నమెంట్స్ గుర్తించే పరిస్థితిలో కూడా లేవు అని తెలుస్తుంది. గ్రూమింగ్ గ్యాంగ్స్ వల్ల కొన్ని వేల మంది చిన్నారులు అత్యాచారాలకు గురయ్యారు. అంటే ఎక్కడి నుంచో అక్రమంగా వలస వచ్చిన వాడు తమ దేశంలో బతుకుతూ తమ అమ్మాయిలని మానభంగం చేస్తూ ఉంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోండి. దీన్ని అక్కడి గవర్నమెంట్స్ సైతం గుర్తించడానికి అస్సలు సాహసించడం లేదు. రీసెంట్గానే ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్పై పెద్ద ఎత్తున యూకేలో చర్చ జరిగింది. అయినా కూడా అక్కడి ప్రధాని కీర్ స్టార్మర్ దీన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాడు. అసలు అలాంటివేమీ జరగడం లేదు, మీరు జస్ట్ ఇటువంటి ఉత్తిత్తి ప్రచారాలు చేస్తూ ఉన్నారు అనే విధంగా మాట్లాడారు. అయితే ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్లో కొంతమంది అరెస్ట్ కూడా అయ్యారు. అరెస్ట్ అయ్యారంటేనే ప్రభుత్వం దీన్ని గుర్తించినట్టు లెక్క. అయినా కూడా దీనిపై ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయించడం లేదు. దీన్ని బట్టి చూసుకుంటే అక్కడి కీర్ స్టార్మర్ గవర్నమెంట్ అక్రమ వలసదారులకు ఎంతగా సపోర్ట్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. సో ఈ విధంగా తమ దేశంలో జరుగుతున్న ఉగ్రవాద దాడులు, లేదంటే శాంతి భద్రతల సమస్య, ఈ గ్రూమింగ్ గ్యాంగ్ సమస్య ఇటువంటివి చాలా ఎక్కువ అవుతూ వస్తూ ఉండడం వల్ల ఇక అక్కడి ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇక దీనిపై ఏదో ఒకటి తేల్చుకోవాల్సిందే అని పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతూ ఉన్నారు. యూకే జనాభాలో 6 కోట్ల మంది ఉంటే ఈ 6 కోట్లలో 10 లక్షల మందికి పైగా, అంటే 1.5% పీపుల్ ఈ లండన్ వీధుల్లో వచ్చి నిరసన తెలుపుతూ ఉన్నారు. అంటే ఇది ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పటికైనా కీర్ స్టార్మర్ గవర్నమెంట్ దిగి వస్తుందా, లేకుంటే నేపాల్ లేదా బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి వరకు తెచ్చుకొని తన ప్రభుత్వాన్ని తానే కోల్పోతాడా అనే విషయం తెలియాలి అంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.